పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ధర్మస్థల ఘటనపై జరుగుతున్న విచారణ మరో మలుపు తిరిగింది. అక్కడ మహిళలను హత్య చేశారని ఓ పారిశుద్ధ్య కార్మికుడు రాసిన లేఖ నిజమే అనిపిస్తుంది. కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిధిలో సామూహిక హత్యల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా సిట్ బృందం పలు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది. అధికారులు చేపట్టిన తవ్వకాల్లో పలు ఎముకలు, ఒక పుర్రె లభ్యమైనట్టు వెల్లడించారు. 11వ సమాధి స్థలంలో తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి సమీపంలోని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి తీసుకెళ్లిన చోట తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే అనేక ఎముకలు, పుర్రె దొరికాయని అధికారులు వివరించారు. దీంతో అధికారులు తాము గుర్తించిన 13 సమాధుల్లో తవ్వకాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా లభ్యమైన ఆధారాలు ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళూరు జిల్లాలోని ఇచ్చిలంపాడు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త జయంత్ సిట్ అధికారులకు ఓ ఫిర్యాదు సమర్పించారు. చట్టపరమైన విధానాలను పాటించకుండా మైనర్ బాలిక మృతదేహాన్ని ఓ పోలీస్ అధికారి ఇక్కడ పూడ్చిపెట్టారని ఆరోపించాడు. దీనిపై కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నాడు. ఆ ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని, భయం వల్లే ఆ సమయంలో ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు. తాజాగా సిట్ నేత్రావతి నది సమీపంలో జరిపిన తవ్వకాల్లో మానవ ఎముకలు లభ్యమయ్యాయి. 4 అడుగుల లోతున 15 ముక్కలుగా ఉన్న ఎముకలను కనుగొన్నారు. అవి ఒక పురుషుడు అని భావిస్తున్నారు. దీనికి ముందు 2000-2015 మధ్య కాలంలో ఇక్కడ చోటు చేసుకున్న మరణ రికార్డులను బెల్తంగడి పోలీసులు తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు సిట్ మంగళూరులో తాము తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి స్థానికుల సలహాలు, సూచనల కోసం హెల్ప్ లైన్ ను ప్రారంభించింది.